టాలీవుడ్ లో ఎన్నాళ్ళుగానో నలుగుతున్న పర్సెంటేజ్ వర్సెస్ రెంటల్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో తెలంగాణ ఎగ్జిబిటర్లు అత్యవసరంగా సమావేశమై నిర్మాతలపై తిరుగుబాటు ప్రకటించారు. ఇకపై రెంటల్ సిస్టమ్ కుదరదని, ఖచ్చితంగా పర్సెంటేజ్ విధానం ఇస్తేనే రామ్ చరణ్ పెద్దితో పాటు ఏ సినిమానైనా థియేటర్లలో ఆడిస్తామని, లేదంటే పర్సెంటేజ్లు ప్రదర్శనలు నిలిపివేస్తామని తేల్చి చెప్పారు. గతంలో హరిహర వీరమల్లు సినిమా సమయంలో 2 నెలల్లో సమస్య పరిష్కరిస్తామని ఛాంబర్ కమిటీ హామీ ఇచ్చిందని, కానీ ఏడాది దాటిన నిర్మాతలు కాలయాపన చేస్తూ మోసం చేశారని ఎగ్జిబిటర్ల సెక్రటరీ శ్రీధర్ మండిపడ్డారు. నిజానికి పెద్ద సినిమాను మినహాయించాలని అనుకున్నామని, కానీ నిర్మాతలు కావాలని సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నందున ఇకపై ఆ చిత్రం నుంచే పర్సెంటేజ్ రూల్ వర్తింపజేస్తామని, అవసరమైతే ఈ బాధను మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఓటీటీల వల్ల ప్రేక్షకులు తగ్గి తెలంగాణలో 120 మంది థియేటర్ల ఓనర్లు దీన స్థితిలో ఉన్నారని, నిర్మాతలకు 14 రకాలుగా ఆదాయం వస్తుంటే తాము మాత్రం భారీ కరెంటు బిల్లులు, జీఎస్టీ భరించలేక మునిగిపోతున్నామని బాలగోవిందరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ల సౌండ్, ఏసీని బట్టి కూరగాయల మార్కెట్ లాగా సింగిల్ స్క్రీన్లను గ్రేడింగ్ చేయాలనే ప్రతిపాదనను ఎగ్జిబిటర్లు పూర్తిగా తిరస్కరించారు. మల్టీప్లెక్స్లకు లేని గ్రేడింగ్ తమకెందుకని ప్రశ్నించారు. దేశమంతా పర్సెంటేజ్ సిస్టమ్ ఉంటే ఇక్కడ అద్దెలు రుద్దడం ఏంటని, పర్సెంటేజ్ ఇస్తేనే సినిమాలు ఆడతాయని, లేదంటే థియేటర్లు మూసుకోవడమేనని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి ఇండస్ట్రీకి అంతిమ హెచ్చరిక జారీ చేశారు.